హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ సర్ఫేస్ టెన్షన్లో ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్స్ తర్వాత ఫార్ములాస్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో ఏంటంటే ఈరోజు మన టాపిక్ ఏంటంటే ద ఫోర్స్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ ద ఫాలోయింగ్ బాడీస్ అగైనెస్ట్ ఫోర్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. అగైనెస్ట్ ఫోర్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. దాంట్లో మనకి ఫస్ట్ ఒక వైర్ ఉంది. ఈ వైర్ అనేది వాటర్ సర్ఫేస్ని టచ్ అవుతుంది. ఈ వైర్ని పైకి లిఫ్ట్ చేయాలి. దిస్ ఈజ్ ఎ వైర్. ఓకేనా? అయితే నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్ విచ్ ఆర్ కాంటాక్ట్ విత్ వైర్ ఎంత అవుతుందంటే మనకి ఎల్ ఇటుపక్క ఎల్ ప్లస్ ఎల్ ఎంత అవుతుంది? 2L అవుతుంది. ఎల్ ప్లస్ ఎల్ 2L. అటుపక్క వాటర్ ఉంటే ఇటుపక్క వాటర్ ఉంటే అటు వాటర్ వైర్ని టచ్ చేస్తుంది, ఇటు వాటర్ వైర్ని టచ్ చేస్తుంది. కాబట్టి ఫోర్స్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ ద వైర్ ఫ్రమ్ ద వాటర్, ఫ్రమ్ ద లిక్విడ్, F ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ ఇంటూ టోటల్ కాంటాక్ట్ లెంత్ టచెస్ విత్ లిక్విడ్. ఇది ఎల్, అటుపక్క ఎల్. సో కాబట్టి ఎంత అవుతుందంటే T ఇంటూ 2L. మరి అదేవిధంగా ఇలాంటి కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి అంటే నెంబర్ 2 ఏంటంటే డిస్క్, సర్క్యులర్ డిస్క్. సర్క్యులర్ డిస్క్ అంటే ఇది 1 రూపీ కాయిన్. ఇది ఒక సర్క్యులర్ డిస్క్. ఓకేనా? సో ఈ సర్క్యులర్ డిస్క్ని మనం లిక్విడ్లో ఉంచినప్పుడు మధ్యలో ఇదంతా మ్యాటర్ ఉంటుంది. ఓకే. టోటల్ లెంత్ కాంటాక్ట్ విత్ లిక్విడ్ ఎంత అవుతుందంటే ఓన్లీ 1 సర్ఫేస్ అవుతుంది. సో కాబట్టి ఫోర్స్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ దట్ సర్క్యులర్ డిస్క్ ఫ్రమ్ ద వాటర్ ఎంత అవుతుందంటే F ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ లెంత్ ఆఫ్ ద డిస్క్ కాంటాక్ట్ విత్ లిక్విడ్ 2πr. క్రాస్ సెక్షన్ సర్క్యులర్ షేప్లో ఉందిగా కాబట్టి 2πr. అదేవిధంగా సర్క్యులర్ లూప్. మరి లూప్కి తర్వాత డిస్క్కి తేడా ఏంటి? డిస్క్లో ఏంటంటే లోపలంతా మ్యాటర్ ఉంటుంది. ఇందాక చూపించాను 1 రూపీ కాయిన్లో. లూప్ అంటే మనకి బ్యాంగిల్ లాంటిది. సో ఇలాంటిది లూప్ అంటే. దీన్ని మనం వాటర్స్లో ఉంచినప్పుడు, లిక్విడ్లో ఉంచినప్పుడు దీన్ని మనం పైకి లేపాలి అంటే అగైనెస్ట్ సర్ఫేస్ టెన్షన్ ఫోర్సెస్, వాట్ ఫోర్స్ వీ హ్యావ్ టు అప్లై. సో ఇదొక లెంత్ కాంటాక్ట్లో ఉంటుంది, తర్వాత ఇటొక లెంత్ కాంటాక్ట్లో ఉంటుంది. కాబట్టి ఇది సర్క్యులర్ క్రాస్ సెక్షనే, ఇటుపక్క సర్క్యులర్ క్రాస్ సెక్షనే. సో కాబట్టి ఇప్పుడు F ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే T ఇంటూ టోటల్ కాంటాక్ట్ లెంత్ విత్ లిక్విడ్ 2 ఇంటూ T ఇంటూ 2 ఇంటూ 2πr. ఇది తేడా డిస్క్కి తర్వాత మనకి సర్క్యులర్ లూప్కి తేడా. సో కాబట్టి ఇది తేడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 4th వన్ ఏంటంటే స్క్వేర్ ప్లేట్ అంటే ఇది. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది స్క్వేర్ ప్లేట్ అంటే మధ్యలో అంతా మ్యాటర్ ఉంది. ఇది ఓకేనా? దీన్ని మనం లిక్విడ్లో ఉంచామనుకోండి, ఆ లిక్విడ్లో ఉంచి సర్ఫేస్ టెన్షన్ ఫోర్సెస్ అగైనెస్ట్గా మనం పైకి లేపాలి అంటే టోటల్ కాంటాక్ట్ లెంత్ ఎంత అవుతుంది అంటే ఈ మొత్తం ఈ స్క్వేర్ యొక్క చుట్టుకొలత, టోటల్ లెంత్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత అవుతుందంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ మనకి స్క్వేర్ ప్లేట్ కాబట్టి 4A చుట్టుకొలత, టోటల్ సర్క్యూమ్ఫరెన్స్ ఆఫ్ ద స్క్వేర్ ప్లేట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 5th వన్ అంటే స్క్వేర్ లూప్కి తర్వాత ప్లేట్కి తేడా ఏంటి అని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తున్నాను. ఇది లూప్. ఇదొక లూప్. దీన్ని మనం లిక్విడ్లో ఉంచినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే ఈ లెంత్ కాంటాక్ట్లో ఉంటుంది, తర్వాత ఇటుపక్క లెంత్ కాంటాక్ట్లో ఉంటుంది, మధ్యలో మ్యాటర్ ఏమి ఉండదు. ఓకేనా?
సో కాబట్టి స్క్వేర్ లూప్ని మనం లిక్విడ్లో ఉంచినప్పుడు ఆ లూప్ని మనం పైకి లిఫ్ట్ చేయాలంటే అగైన్స్ సర్ఫేస్ టెన్షన్ ఫోర్సెస్ వీ హ్యావ్ టు అప్లై ఫోర్స్ సర్ఫేస్ టెన్షన్ ఇంటూ నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్ కాంటాక్ట్ విత్ లిక్విడ్. 2 సర్ఫేసెస్ అనమాట. 2 సర్ఫేసెస్ అంటే కాబట్టి 2 × 4A 2 సర్ఫేసెస్. మీరు చూసారు కదా, మీరు ఇక్కడ ఈ సర్ఫేస్ కాంటాక్ట్లో ఉంటుంది, ఈ సర్ఫేస్ కాంటాక్ట్లో ఉంటుంది. ప్లేట్కి అయితే ఒక సర్ఫేస్ కాంటాక్ట్లో ఉంటుంది లిక్విడ్తో. కాబట్టి F = T × 4A. మరి అదేవిధంగా 6th వన్ రెక్టాంగులర్ ప్లేట్. సో ఈ రెక్టాంగులర్ ప్లేట్ అంటే మనకి ఇందాకలానే F = T × ఈ ప్లేట్ కానీ డిస్క్ కానీ తర్వాత ఇవన్నీ ఇలా వచ్చినప్పుడు టోటల్ కాంటాక్ట్ లెంత్ అంటే వాటర్తోని ఓన్లీ 1 సర్ఫేస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి రెక్టాంగులర్ ప్లేట్ అంటే F = T × టోటల్ లెంత్, చుట్టుకొలత, దీని యొక్క టోటల్ లెంత్ సర్కంఫరెన్స్ ఆఫ్ దిస్ రెక్టాంగులర్ ప్లేట్ ఎంత అంటే T × 2 × L + B 2 × L + B. ఇది మనకి జనరల్గా ఫార్ములా తెలుసుగా రెక్టాంగులర్ సర్కంఫరెన్స్. మరి అదేవిధంగా ఇక్కడ రెక్టాంగులర్ లూప్ ఉంది. రెక్టాంగులర్ లూప్ అన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, లూప్ అంటే మధ్యలో మ్యాటర్ అనేది ఉండదు. మరి ఆ లూప్ని వాటర్ సర్ఫేస్ నుంచి, లిక్విడ్ సర్ఫేస్ నుంచి మనకి పైకి లిఫ్ట్ చేయాలి అంటే మనం అప్లై చేయాల్సిన సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ F = నెంబర్ ఆఫ్ ద సర్ఫేసెస్ కాంటాక్ట్ విత్ లిక్విడ్, T × 2 సర్ఫేసెస్ కాంటాక్ట్ విత్ లిక్విడ్. సో కాబట్టి 2 × 2 × L + B రెక్టాంగులర్ ప్లేట్. ఇందాక నేను చూపించాక స్క్వేర్ లూప్, అదే రెక్టాంగులర్ లూప్లో కూడా మనకి మధ్యలో అంతా మ్యాటర్ ఏమి ఉండదు. కాబట్టి ఇటుపక్క లెంత్ కాంటాక్ట్లో ఉంటుంది, అటుపక్క లెంత్ కాంటాక్ట్లో ఉంటుంది. కాబట్టి లూప్కి ప్లేట్కి మధ్య తేడా తెలియాలి. ప్లేట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ద సర్ఫేసెస్, ఫ్రీ సర్ఫేసెస్ కాంటాక్ట్ విత్ లిక్విడ్ ఓన్లీ 1. కాబట్టి 1 ఆ లెంత్ కనుక్కోవాలి. టోటల్ సర్కంఫరెన్స్ ఆఫ్ దట్ రెక్టాంగులర్ ప్లేట్ ఎంత అంటే 2 × L + B. అదేవిధంగా లూప్ తీసుకున్నాం అనుకోండి, లూప్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ద సర్ఫేసెస్, ఫ్రీ సర్ఫేసెస్ విచ్ ఆర్ కాంటాక్ట్ విత్ లిక్విడ్ ఎంత అవుతుందంటే అటుపక్క ఇటుపక్క. కాబట్టి అటుపక్క ఒక సర్ఫేస్ ఉంది, ఇటుపక్క సర్ఫేస్ ఉంది. కాబట్టి T × 2 × 2L + B. ఓకేనా? సో ఇది మనకి రెక్టాంగులర్ లూప్. సో 8వది ఏంటంటే యాన్యులర్ రింగ్. యాన్యులర్ రింగ్ అంటే ఇలా ఉంటుంది మనకి. ఇది యాన్యులర్ రింగ్ అంటే ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటే R1 రేడియస్, అవుటర్ సర్ఫేస్ రేడియస్ ఎంత అంటే R2. దీన్ని మనం పైకి లేపాలి అంటే, లిక్విడ్లోంచి పైకి లేపాలంటే సర్ఫేస్ టెన్షన్ ఫోర్సెస్కి వ్యతిరేకంగా మనకి ఎంత ఫోర్స్ అప్లై చేయాలంటే F = S అంటే మనం ఒక్కోసారి కొన్ని పుస్తకాల్లో ఏం చేస్తున్నాం, సర్ఫేస్ టెన్షన్ అంటే S అనే వర్డ్ కూడా వాడతాడు. సరే, మనం ఒకే వర్డ్ వాడుతున్నాం కాబట్టి T అని వాడదాం. T × ఇన్నర్ సర్ఫేస్ టోటల్ లెంత్ అండ్ అవుటర్ సర్ఫేస్ టోటల్ లెంత్. ఇన్నర్ సర్ఫేస్ టోటల్ లెంత్ కాంటాక్ట్ విత్ లిక్విడ్ ఎంత 2πr1. ఓకేనా? ప్లస్ అవుటర్ సర్ఫేస్ కాంటాక్ట్ లెంత్ విత్ లిక్విడ్ ఎంత అవుతుంది 2πr2. ఇది మనకి యాన్యులర్ రింగ్ అనమాట. మరి అదేవిధంగా ఇలాంటి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మనం ఈరోజు తెలుసుకున్నాం 9. సో ఇప్పుడు ఇది ఒక సెమీ సర్క్యులర్, ఇక్కడ ఏంటంటే సెమీ సర్క్యులర్ సర్ఫేస్ ఇది. దీన్ని మనం పైకి లేపాలి లిక్విడ్లోంచి పైకి లేపాలి అంటే ఫోర్స్ = మనకేమవుతుంది, దిస్ లెంత్ ఆఫ్ ద కర్వ్డ్ పార్ట్. ఓకేనా? సెమీ సర్క్యులర్ ప్లేట్ ఇది. దిస్ లెంత్ ఆఫ్ ద కర్వ్డ్ పార్ట్ ప్లస్ ద లెంత్ ఆఫ్ ద ఫ్లాట్ సర్ఫేస్. సో F = మనకి T × ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ కర్వ్డ్ పార్ట్
ప్లస్ లెంత్ ఆఫ్ ఫ్లాట్ సర్ఫేస్, లెంత్ ఆఫ్ ఫ్లాట్ పార్ట్. ఇది ఫ్లాట్గా ఉంది, ఇది కర్వ్డ్ పార్ట్ ఉంది. దీని రేడియస్ ఎంత అంటే ఆర్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ లెంత్ ఆఫ్ ద కర్వ్డ్ పార్ట్. అంటే ఇది సెమీ సర్కిల్, ఈ సెమీ సర్కిల్ యొక్క లెంత్ ఎంత అంటే పై ఆర్, ప్లస్ లెంత్ ఆఫ్ ద ఫ్లాట్ పార్ట్. ఇవి ఎక్కడి నుంచి ఇక్కడికి ఆర్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్ ప్లస్ ఆర్ ఎంత అంటే 2r. ఇది మనం ఈ సెమీ సర్కిల్ ప్లేట్ని పైకి లిఫ్ట్ చేయాలి అంటే నువ్వు అప్లై చేయాల్సిన మినిమం ఫోర్స్. సో నెక్స్ట్ మన అప్లికేషన్ అంటే ఇక్కడ వర్క్ డన్ టు ఫార్మ్ ఏ లిక్విడ్ డ్రాప్. లిక్విడ్ డ్రాప్ అంటే లిక్విడ్ డ్రాప్ను ఫామ్ చేయాలంటే మనం చేయాల్సిన వర్క్ డన్. మనకు తెలుసుగా ఫార్ములా, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ ఇంటూ చేంజ్ ఇన్ ఏరియా. సో కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ చేంజ్ ఇన్ ఏరియా అంటే ఫైనల్ ఏరియా మైనస్ ఇనీషియల్ ఏరియా. ఓకేనమ్మా. సో W ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ మనకి ఫైనల్ ఏరియా, మనకి లిక్విడ్ డ్రాప్ని ఇలా ఫామ్ చేస్తాం. ఎంత, దీని రేడియస్ ఎంత, ఇది R. దాని సర్ఫేస్ ఏరియా ఎంత అంటే 4πr² మైనస్ ఇనీషియల్ ఏరియా ఇంకా మనం ఫామ్ కానప్పుడు దాని ఎంత అవుతుంది, 0. కాబట్టి వర్క్ డన్ టు ఫామ్ ఏ లిక్విడ్ డ్రాప్ ఎంత అవుతుందంటే W ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ 4πr². ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అప్లికేషన్. సో ఇంపార్టెంట్ అప్లికేషన్ ఇది కూడా. ఆ తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోబోతుంటే ఇక్కడ 11th అప్లికేషన్ అంటే వర్క్ డన్ టు ఇంక్రీజ్ ద రేడియస్ ఆఫ్ ద లిక్విడ్ డ్రాప్ ఫ్రమ్ R1 టు R2. ఇప్పుడు ఇది మనం దీని యొక్క రేడియస్ R1, దీని యొక్క రేడియస్ని మనం ఏం చేయాలంటే R2 చేయాలి. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు ఇంక్రీజ్ ద రేడియస్ ఆఫ్ లిక్విడ్ డ్రాప్ ఫ్రమ్ R1 టు R2. మనకి ఫార్ములా ఏం చెప్తుందంటే W ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ చేంజ్ ఇన్ ఏరియా. అంటే W ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే T ఇంటూ ఫైనల్ ఏరియా మైనస్ ఇనీషియల్ ఏరియా. ఫైనల్ ఏరియా అంటే ఎంత అవుతుందంటే లిక్విడ్ డ్రాప్ స్పెరికల్ షేప్లోనే ఉండేది కాబట్టి 4πr² మైనస్ 4πr1². కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ మనకి ఎంత అవుతుందంటే ఇది 4πr² మైనస్ R1². ఇది వర్క్ డన్ టు ఇంక్రీజ్ ద రేడియస్ ఆఫ్ లిక్విడ్ డ్రాప్ ఫ్రమ్ R1 టు R2. R1 నుంచి R2 వరకు మనం లిక్విడ్ డ్రాప్ యొక్క రేడియస్ని పెంచటానికి జరిగిన వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ డెల్టా ఏ. డెల్టా ఏ అంటే ఏంటి, చేంజ్ ఇన్ ఏరియా. నేను చెప్పుకున్నాం మనం చేంజ్ ఇన్ ఏరియా. ఇదే మనకి సర్ఫేస్ ఎనర్జీగా మిగిలిపోతుంది. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే అప్లికేషన్ అంటే వర్క్ డన్ టు ఫామ్ ఏ సోప్ బబుల్. సో కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు దీనికి ఫార్ములా ఏంటంటే T ఇంటూ చేంజ్ ఇన్ ఏరియా. మరి ఈ బబుల్కి డ్రాప్కి తేడా ఏంటి? డ్రాప్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ద సర్ఫేసెస్ విచ్ ఆర్ కాంటాక్ట్ విత్ ఎయిర్ ఈజ్ 1. బట్ బబుల్లో ఏంటంటే లోపల సర్ఫేస్ ఎయిర్తో కాంటాక్ట్లో ఉంటుంది, బయట సర్ఫేస్ ఎయిర్తో కాంటాక్ట్లో ఉంటుంది. కాబట్టి మనం ఏం రాసుకోవాలి అంటే A2 మైనస్ A1. W ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ A2 అంటే ఫైనల్ ఏరియా అంటే ఎంత అవుతుందంటే 8πr² మైనస్ ఇనీషియల్ ఏరియా అంత 0. సో కాబట్టి W ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు అంటే T ఇంటూ 8πr² రాసుకోవచ్చు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాంగా లిక్విడ్ డ్రాప్కి సర్ఫేస్ ఏరియా ఎంత 4πr². మరి అదేవిధంగా బబుల్ అయితే దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే
టూ సర్ఫేసెస్ మనకి అదే ఎయిర్తో కాంటాక్ట్లో ఉంటాయి కాబట్టి మనం 2తో మల్టిప్లై చేయాలి. కాబట్టి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, వర్క్ డన్ ఇన్ బ్లోయింగ్ ద సోప్ బబుల్ అనే సింపుల్గా ఎక్కడైనా మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ వచ్చింది అంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఏంటి ఏరియా ఆఫ్ ద బబుల్. చేంజ్ ఇన్ ఏరియా అంటే నీకు తెలుసుగా మనకి ఫైనల్ ఏరియా మైనస్ ఇనీషియల్ ఏరియా. ఇనీషియల్గా మనం వదలలేదు కాబట్టి ఇనీషియల్ ఏరియా 0, కాబట్టి మనం T ఇంటూ 8πr² అని రాస్తాం మనం. ఓకేనా. సో నెక్స్ట్ మనం చెప్పుకోబోయేదంటే వర్క్ డన్ ఇన్ ఇంక్రీజింగ్ ద సోప్ బబుల్ రేడియస్ ఫ్రమ్ R1 to R2. ఇందాక మనం చెప్పుకున్నాంగా, ఇందాక సేమ్ ఏమైతే చెప్పుకున్నామో ఇక్కడ కూడా అంతే. సో ఏంటి ఇక్కడ మనకి W ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఉందిగా, ఫైనల్ వర్క్ డన్ మైనస్ ఇనీషియల్ వర్క్ డన్. అంటే నీకు ఏమవుతుంది 8πr² ఇంటూ T మైనస్ 8πr² ఇంటూ T. అంతేనా. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం అక్కడ, ఇంక్రీజింగ్ ద రేడియస్ ఆఫ్ ద బబుల్ ఫ్రమ్ R1 to R2. సో అంతే అవుతుంది ఫైనల్ వర్క్ డన్ అంటే మనకి 8πr² ఇంటూ T. ఓకేనా. మైనస్ ఇనీషియల్ వర్క్ డన్ 8πr² ఇంటూ T. అంటే W ఈజ్ ఈక్వల్ T ఇంటూ డెల్టా ఏనేగా, కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 8πT ఇంటూ R2² మైనస్ R1². ఓకేనా. ఇది మనకి ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు R2 ఈజ్ ఈక్వల్ టు 2R అయింది, R1 ఈజ్ ఈక్వల్ టు R అంటే ఇనీషియల్ రేడియస్ ఆఫ్ ద బబుల్ R అయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నువ్వు ఊదితే దాని యొక్క రేడియస్ డబుల్ కావాలి, అప్పుడు జరిగే వర్క్ డన్ ఎంత అని అడిగాడు అనుకోండి. కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం సోప్ బబుల్ని మనం ఫ్లో చేసామో దాని సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. అంటే వీ హ్యావ్ టు డూ సమ్ వర్క్ ఇన్ బ్లోయింగ్ ద సోప్ బబుల్. కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు 8πT ఇంటూ R2² అంటే ఎంత అవుతుంది, ఇది 4R² మైనస్ R1² అంటే ఎంత అవుతుంది, R². సో కాబట్టి W ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 3R², అంటే 8πT ఇంటూ 3R². సో కాబట్టి 24πr² ఇంటూ T. ఇది మనకు ఒక ఎగ్జాంపుల్ అన్నమాట, ఒక ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి, వర్క్ డన్ ఇన్ బ్లోయింగ్ ద సోప్ బబుల్ ఆఫ్ రేడియస్ R ఎంత, W1 ఈజ్ ఈక్వల్ టు 8π ఏమవుతుంది R² ఇంటూ T. వర్క్ డన్ ఇన్ బ్లోయింగ్ ద సోప్ బబుల్ ఆఫ్ రేడియస్ NR అదంతా అవుతుంది 8π ఇంటూ NR² ఇంటూ T. సో W2 ఈజ్ ఈక్వల్ టు ఇదంతా అవుతుందమ్మా 8πN²R² ఇంటూ T, 8πN²R² ఇంటూ T. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, W2 ఈజ్ ఈక్వల్ టు ఏమైతే ఇక్కడ W2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ 8πr² ఇంటూ T ఉందా లేదా, దాని W1 రాసుకోవచ్చుగా, కాబట్టి N² ఇంటూ W1. ఓకేనా. ఇది మనకి W2. సో కాబట్టి ఇక్కడ మనం మనకి ఇట్లా అడిగాడు అనుకున్న క్వశ్చన్, ఎట్లా ద వర్క్ డన్ అండ్ ఇంక్రీజింగ్ ద సోప్ బబుల్ ఫ్రమ్ R to NR అన్నారు అనుకోండి. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, W ఈజ్ ఈక్వల్ టు W2 మైనస్ W1. W2 అంటే ఎంత, N² ఇంటూ W1 మైనస్ W1. మనం కామన్ తెద్దాం, ఇక్కడ W1 కామన్ తెద్దాం. కామన్ తెస్తే ఎంత అవుతుంది, N² మైనస్ 1. సో ఇది మనకి ఇంకొక షార్ట్ కట్ ఫార్ములా. ఇది వర్క్ డన్ మీద ఫార్ములాస్. ఇంకా అప్లికేషన్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇంకొక అప్లికేషన్ చూద్దాం. ఏంటంటే ఇఫ్ W ఈజ్ వర్క్ డన్, సో W ఈజ్ వర్క్ డన్ ఇన్ బ్లోయింగ్ soap bubble of area
ఏ, ఆఫ్ ఏరియా ఏ, ఆఫ్ ఏరియా ఏ. ఇప్పుడు ఏమంటున్నాడు, ఫైండ్ ద వర్క్ డన్, ఫైండ్ ద వర్క్ డన్ in blowing another soap bubble, in blowing another soap bubble, soap bubble of radius, of area, sorry, of surface area NA is ఎంత అన్నాడు. మనకిప్పుడు W ఈజ్ ఈక్వల్ ఏంటి, ఆర్ రేడియస్ అంటే ఏ ఏరియా ఉన్న బబుల్ని వదాలి అంటే W1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఉంది, 8πr² ఇంటూ ఎస్. 8πr² అంటే ఏరియా, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బబుల్, A ఇంటూ ఎస్. ఇప్పుడు మనం ఏమంటున్నాడు, W2 ఈజ్ ఈక్వల్ అంటే దీనికి n టైమ్స్ ఏరియా ఉన్న బబుల్ని అవుతానికి మనకి ఎంత వర్క్ డన్ జరుగుతుంది అన్నాడు. ఓకేనా, అంటే ఎంత అవుతుంది ఇప్పుడు, ఎస్ అంటే సర్ఫేస్ టెన్షన్ లేండి, ఎస్ మరి ఒకే లెటర్ పడదాం, ఏ ఇంటూ టీ, కాబట్టి NA ఇంటూ టీ, NA ఇంటూ టీ. W2 ఈజ్ ఈక్వల్ అవుతుంది NA ఇంటూ టీ. వర్క్ డన్ ఇన్ బ్లోయింగ్ ద సోప్ బబుల్ ఆఫ్ ఏరియా NA, W2 ఈజ్ ఈక్వల్ NA ఇంటూ టీ. ఇప్పుడు వర్క్ డన్ ఇన్ ఇంక్రీజింగ్ ఏరియా ఆఫ్ ద సోప్ బబుల్, వర్క్ డన్ ఇన్ ఇంక్రీజింగ్ ఏరియా ఆఫ్ సోప్ బబుల్, ఏరియా ఆఫ్ సోప్ బబుల్ ఎంత అవుతుంది, ఫైనల్ వర్క్ డన్ మైనస్ ఇనిషియల్ వర్క్ డన్. ఎంత అవుతుందమ్మా, ఫైనల్ వర్క్ డన్ మైనస్ ఇనిషియల్ వర్క్ డన్ అంటే W2 మైనస్ W1 దట్ ఈజ్ ఈక్వల్ టు NAT మైనస్ AT. టీ అంటే సర్ఫేస్ టెన్షన్. ఓకేనా, ఇక్కడ మనం ఏం కామన్ తీయచ్చు, ఇక్కడ AT కామన్ తీయచ్చు. సో కాబట్టి N-1 ఇంటూ AT. ఏ అంటే ఏరియా ఇంటూ సర్ఫేస్ టెన్షన్గా, దట్ ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు, N-1 ఇంటూ W1 రాసుకోవచ్చు. సో ఇది వర్క్ డన్ ఇన్ ఇంక్రీజింగ్ సర్ఫేస్ ఏరియా ఫ్రమ్ A టు NA. ఓకే, నెక్స్ట్ మనం చూడబోయే అప్లికేషన్ ఈ సర్ఫేస్ టెన్షన్ ఏంటంటే, ఇఫ్ ద వర్క్ డన్ ఇన్ బ్లోయింగ్ ద సోప్ బబుల్, if the work done in blowing soap bubble of volume V is W, then find the work done in blowing the another soap bubble. Then find the work done in blowing the another soap bubble. అంటే ఒక సోప్ బబుల్ని బ్లో చేయడానికి జరిగిన వర్క్ డన్, దాని యొక్క వాల్యూమ్ అంతా వీగా W అయితే, వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ బ్లోయింగ్ ద సోప్ బబుల్, అనదర్ సోప్ బబుల్ ఆఫ్ వాల్యూమ్ NV ఎంత అని అడుగుతున్నాడు. సో మనందరికీ తెలుసు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు, వర్క్ డన్ ఇన్ బ్లోయింగ్ ద సోప్ బబుల్ ఈజ్ ఈక్వల్ టు 8πr² ఇంటూ టీ, 8πr² ఇంటూ టీ. సో ఇక్కడ మనకి W ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటమ్మా, R². మరి సోప్ బబుల్ ఏ షేప్లో ఉంటుంది, సోప్ బబుల్ అనేది స్పెరికల్ షేప్లో ఉంటుంది. సో వాల్యూమ్ ఆఫ్ ద సోప్ బబుల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 4/3πr³. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2, ఇక్కడ Vకి Rకి మధ్య రిలేషన్, V ప్రపోర్షనల్ టు R³, R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్ వి రైట్ హియర్, V⁻⁴. V⁻⁴. Substitute 3 in 1. W ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, మనకి ఏమవుతుంది ఇక్కడ V⁻²/2/3. V⁻³ అంతా 2/3. అంటే W1/W2 ఈజ్ ఈక్వల్ టు V1/V2 హోల్ పవర్ 2/3.
సో ఇప్పుడు మనకి W1 అంటే WAగా బై W2 ఈజ్ ఈక్వల్ టు V1 అంటే V డివైడెడ్ బై V2 అంటే ఎంత అవుతుంది, ఇది NV హోల్ పవర్ 2/3. VV క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి W2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, W ఇంటూ N పవర్ 2/3 అవుతుంది. N పవర్ 2/3. సో దిస్ ఈజ్ ద వర్క్ డన్ ఇన్ బ్లోయింగ్ ద సోప్ బబుల్ ఆఫ్ వాల్యూమ్ NV. సో వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ ఇంక్రీజెస్ ద వాల్యూమ్ ఫ్రమ్ V to NV అంటే అప్పుడు ఎంత అవుతుంది, W2 మైనస్ W1 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ W ఇంటూ N to the power of 2/3 మైనస్ ఇనీషియల్ వర్క్ డన్ ఎంత, ఇనీషియల్ వర్క్ డన్ W, ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ W కామంది N పవర్ 2/3 మైనస్ 1. దిస్ ఈజ్ ద అనదర్ అప్లికేషన్. ఇప్పుడు ఇదే మోడల్లో ఇదే మోడల్లో మనకి ఇంకొక మనకి అప్లికేషన్ ఉంది. అక్కడ ఏంటంటే వర్క్ డన్ టు ఫార్మ్ ఏ లిక్విడ్ డ్రాప్ ఆఫ్ వాల్యూమ్ B. వర్క్ డన్ టు ఫార్మ్ ఏ లిక్విడ్ డ్రాప్ of volume V is W. What is the work done to form another liquid drop of volume 2V? What is the work done to form another liquid drop of volume 2V? డైరెక్ట్ మనం షార్ట్కట్ ఫార్ములా ఉపయోగించవచ్చు. ఇక్కడ అది ఇది ఒకటే ఫార్ములా. ఇక్కడ కూడా W ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ 4πr² ఇంటూ T అని రాసుకోవచ్చు. వర్క్ డన్ ఇన్ టు ఫార్మ్ ఏ లిక్విడ్ డ్రాప్ అంటే ఇక్కడ W ప్రపోర్షనల్ టు R², ఇది కూడా ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ డ్రాప్ అంటే స్పెరికల్ షేపేగా, V ఈక్వల్ టు 4/3πr³, V ప్రపోర్షనల్ టు R³. సో కాబట్టి వీటన్నిటిని కలిపి లాస్ట్లో మనకి ఈక్వేషన్ వచ్చింది. W2 ఈజ్ ఈక్వల్ టు W ఇంటూ N పవర్ 2/3. ఇదేగా మనకి వచ్చింది. సేమ్ ఆ ఫార్ములాని ఇక్కడ ఆ కాన్సెప్ట్ని డైరెక్ట్ మనం వేసేద్దాం. సో W2 ఈజ్ ఈక్వల్ టు W ఇంటూ N అంటే ఇక 2 to the power of 2/3. సో W2 ఈజ్ ఈక్వల్ W ఇంటూ మనకి ఎంత అవుతుంది, 4 to the power of 1/3. 4 to the power of ఎంత అవుతుంది, 1/3. ఇది మనకి అప్లికేషన్ అన్నమాట. లిక్విడ్ డ్రాప్ అయితే లిక్విడ్ డ్రాప్కైనా లిక్విడ్ బబుల్కైనా అది సోప్ బబుల్కైనా సేమ్ ఫార్ములా, నో డౌట్ ఎట్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే ఏ లిక్విడ్ ఈజ్ ఇన్ ఏ కంటైనర్ ఆఫ్ స్క్వేర్ క్రాస్ సెక్షన్. మనకి ఒక లిక్విడ్ ఉంది, ఇలా స్క్వేర్ క్రాస్ సెక్షన్లో ఉంది, ఓకేనా. స్క్వేర్ క్రాస్ సెక్షన్ ఆఫ్ సైడ్ ఏ ఎంత అమ్మది ఏ. ఇట్స్ సర్ఫేస్ ఎనర్జీ ఈజ్, కాబట్టి ఇక్కడ లిక్విడ్ ఉంది, ఈ స్క్వేర్ క్రాస్ సెక్షన్లో లిక్విడ్ ఉంది, ఈ సర్ఫేస్ ఎనర్జీ ఎంత అన్నాడు. సర్ఫేస్ ఎనర్జీ అన్న ఇంక్రీజ్, అది వర్క్ డన్ ఉందిగా, వర్క్ డన్ ఇంక్రీజ్ అయ్యే ఒకటేగా. సో కాబట్టి U ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి, U ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఉందిగా, సర్ఫేస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ ఇంటూ సర్ఫేస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఆర్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా ఆర్ సర్ఫేస్ ఏరియా. సో కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, U ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ దీని సర్ఫేస్ ఏరియా ఎంత, స్క్వేర్గా ఇది A². సో ఇది మనకి ఫార్ములా. సో ఇక్కడ నెక్స్ట్ అప్లికేషన్ అంటే ఏ లిక్విడ్ ఇన్ ఏ కంటైనర్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇన్ రెగ్యులర్ హెక్సాగాన్ షేప్ ఆఫ్ సైడ్ ఏ
ఇట్ సర్ఫేస్ ఎనర్జీ ఈజ్ సర్ఫేస్ ఎనర్జీ అంటే ఫార్ములా ఏంటి? సర్ఫేస్ ఎనర్జీ అంటే సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఏరియా, ఫ్రీ సర్ఫేస్ ఏరియా ఆఫ్ లిక్విడ్. ఇప్పుడు మనకి లిక్విడ్ ఈ షేప్లో ఉంది, రెగ్యులర్ హెక్సాగాన్ షేప్లో ఉంది. దీని యొక్క సైడ్ అంతా అంటే ఏ. రెగ్యులర్ హెక్సాగాన్ అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 6 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్. సో ఇప్పుడు మనకేం కావాలి ఇప్పుడు ఇక్కడ అంటే సర్ఫేస్ ఎనర్జీ కావాలి. సర్ఫేస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ఫార్ములా అంటే సర్ఫేస్ టెన్షన్ ఇంటూ సర్ఫేస్ ఏరియా. ఇదేగా మనకి సర్ఫేస్ ఎనర్జీ అండ్ మనం చెప్పుకున్నాంగా వర్క్ డన్ ఇన్ ఇంక్రీజింగ్ సర్ఫేస్ ఏరియా, ఇట్ ఈస్ నథింగ్ బట్ సర్ఫేస్ ఎనర్జీ. అది ఇది వర్క్ డన్ ఇది ఒకటే. సో కాబట్టి మనకి ఇప్పుడు మనం సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెక్సాగాన్ కనుక్కోవాలి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెక్సాగాన్ ఏంటి? ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి దీంట్లో? ఉండే ట్రయాంగిల్స్ అంతా అంటే 6 ఈక్వల్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ఒక ఈక్వల్ ట్రయాంగిల్ ఏరియా కనుక్కుందాం, దాన్ని 6తో మల్టిప్లై చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇది ఒక ఈక్వల్ ట్రయాంగిల్, ఓకేనా? దాని ఏరియా ఎంత అంటే ఆఫ్ బేస్ ఇంటూ ఏ ఇంటూ హైట్ అంటే ఈక్వల్ ట్రయాంగిల్లో హైట్ ఎంత ఉంది? √3/2 టైమ్స్ ఆఫ్ సైడ్ లెంత్, ఇది ఇంటూ 6, ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మనకి ఎంత అవుతుంది? ఇది ఈ 2ని దీంట్లో 3 టైమ్స్ పోతుంది. సో కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు అంటే 3√3a² డివైడెడ్ బై 2 అని రాసుకోవచ్చు. 3√3a² డివైడెడ్ బై 2. ఇది సర్ఫేస్ ఎనర్జీ. సర్ఫేస్ ఎనర్జీ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. వర్క్ డన్ ఇన్ ఇంక్రీజింగ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద లిక్విడ్ టు యూనిటీ, దాని సర్ఫేస్ ఎనర్జీ అంటారు. సో నెక్స్ట్ మనం చెప్పుకోబోయే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మెర్జింగ్ ఆఫ్ డ్రాప్స్. ఇక్కడ మనకి వెన్ n small droplets each of radius small r are merged to form a big drop of radius capital R. The work done by the surface tension is given by surface tension is given by how much work done by the surface tension. So ఇక్కడ మీరు చూడండి, these are the small droplets, n droplets. సో ఈ n స్మాల్ డ్రాప్లెట్స్ అనేవి బిగ్ డ్రాప్గా కన్వర్ట్ అయినాయి. బిగ్ డ్రాప్ ఆఫ్ రేడియస్ అంత ఇది r. ఇలా కన్వర్ట్ అయినప్పుడు మాస్ కాన్స్టెంట్, మాస్ ఏం మారదు, వాల్యూమ్ కూడా కాన్స్టెంట్. వాల్యూమ్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. అంటే ఇప్పుడు మనం తెలుసుకో, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ మాస్ బై వాల్యూమ్గా, మాస్ ఈజ్ ఈక్వల్ వాల్యూమ్ ఇన్ డెన్సిటీ. మాస్ కాన్స్టెంటేగా, రో కాన్స్టెంటే, వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. సో ఇప్పుడు ఇనీషియల్గా మనకేమైంది, n డ్రాప్లెట్స్ ఉన్నాయి, ఇది పెద్ద డ్రాప్గా మారిపోయింది. మారినప్పుడు మనకి సర్ఫేస్ ఏరియా డిక్రీజ్ అవుతుంది. ఈ సర్ఫేస్ ఏరియా డిక్రీజ్ అవుతున్నప్పుడు ఆల్రెడీ నేను బేసిక్స్ చెప్పా, ఎనర్జీ లిబరేటెడ్, ఎనర్జీ అనేది అవుతుంది లిబరేట్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం n డ్రాప్లెట్స్ యొక్క వాల్యూమ్ n × 4/3πr³ ఈజ్ ఈక్వల్ టు పెద్ద డ్రాప్ యొక్క వాల్యూమ్ 4/3πr³. 4/3π క్యాన్సిల్ అవుతుంది. సో n × r³ ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంది, ఇక్కడ R³ వస్తుంది. ఏది n × r³ ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు
ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమైతే ఇక్కడ క్యాపిటల్ ఆర్ క్యూబ్ బై ఎన్. రైట్. ఇప్పుడు స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఓకేనా ఆర్ బై ఎన్ టు ది పవర్ ఆఫ్ 1/3. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వర్క్ డన్ కనుక్కోవాలి. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది సర్ఫేస్ టెన్షన్ ఇంటూ చేంజ్ ఇన్ ఏరియా, అంటే టీ ఇంటూ చేంజ్ ఇన్ ఏరియా అంటే ఫైనల్ ఏరియా మైనస్ ఇనిషియల్ ఏరియా. సో టీ ఇంటూ ఫైనల్ సర్ఫేస్ ఏరియా. ఫైనల్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది 4πr² మైనస్ ఇనీషియల్ సర్ఫేస్ ఏరియా. ఇనీషియల్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది మనకి n ఇంటూ 4πr² అవుతుంది. అంటే ఒక డ్రాప్ యొక్క సర్ఫేస్ ఏరియా అయితే 4πr² అమ్మా, స్మాల్ r². n డ్రాప్స్ అయితే n ఇంటూ 4πr². ఓకేనమ్మా. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ఫార్ములా మొత్తాన్ని క్యాపిటల్లో కన్వర్ట్ చేద్దాం. W ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ 4π క్యాపిటల్ R² మైనస్ n ఇంటూ 4π r² అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఇక్కడ మనం r² బై n టు ది పవర్ ఆఫ్ 2/3. ఓకేనా. రైట్. W ఈజ్ ఈక్వల్ టు మనకేమైతే ఇక్కడ టీ ఇంటూ మనం 4πr² కామన్ తీద్దాం. టీ ఇంటూ 4πr². 4πr² మనం కామన్ తీద్దాం. కామన్ తీస్తే ఏమవుతుంది 1 మైనస్ ఇది పైకి పోతుందిగా, పైకి పోతే ఏమవుతుంది ఇక్కడ n టు ది పవర్ ఆఫ్ 1/3. 1 మైనస్ n టు ది పవర్ ఆఫ్ 1/3. అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ వస్తుంది మనకి. ఫైనల్ ఏరియా తగ్గిందిగా, తగ్గిన ఏరియాలోంచి పెరిగిన ఏరియా తీసేస్తున్నాం కాబట్టి వర్క్ డన్ నెగిటివ్. ఇక్కడ వర్క్ డన్ నెగిటివ్ కాబట్టి ఈ కేసులో మనం ఏం చెప్పచ్చు అంటే ఎనర్జీ ఈజ్ లిబరేటెడ్. ఎనర్జీ ఈజ్ లిబరేటెడ్. కాబట్టి ఎప్పుడైతే ఇందాక చెప్పుకున్నాం మనం ఏరియా తగ్గిందో సర్ఫేస్ ఏరియా తగ్గితే పొటెన్షియల్ అనేది తగ్గుతుంది. పొటెన్షియల్ అనేది తగ్గితే ఎనర్జీ ఏమవుతుంది లిబరేట్ అవుతుంది. ఓకేనా. కాబట్టి స్మాల్ డ్రాప్లెట్స్ అనేవి బిగ్ డ్రాప్గా మారితే ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది. రైట్. సో మనం ఇదే ఫార్ములాని ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అండ్ సర్ఫేస్ టెన్షన్ దాంట్లోకి మనం కన్వర్ట్ చేద్దాం. ఇదే ఫార్ములాని కొన్ని మాడిఫికేషన్ చేద్దాం. ఇప్పుడు మనకు లాస్ట్లో వచ్చిన రిజల్ట్ ఏంటంటే సో W ఈజ్ ఈక్వల్ టు 4πr². 1 మైనస్ n టు ది పవర్ ఆఫ్ 1/3 వచ్చింది. మైనస్ వస్తుంది కొంచెం, దాన్ని మనం రాసుకున్నాం అనుకోండి. n టు ది పవర్ ఆఫ్ 1/3 మైనస్ 1 ఇంటూ టీ. ఓకేనా. ఇలా ఇది మనకి వచ్చిన ఆన్సర్. సరే 1 మైనస్ n టు ది పవర్ ఆఫ్ 1/3 తేడా మైనస్ తేడా అంతే. మైనస్ అనేది ఏం తెలియజేస్తుంటే ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుందని తెలియజేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ ఫార్ములాని న్యూమరేటర్ని డినామినేటర్ని 3తో మల్టిప్లై చేసి 3తో డివైడ్ చేద్దాం, 6తో మల్టిప్లై చేసి 6తో డివైడ్ చేద్దాం. అంటే 4πr². ఓకేనా. 3తో మల్టిప్లై చేద్దాం, 6తో మల్టిప్లై చేద్దాం, మళ్ళీ 3తో మల్టిప్లై చేద్దాం, 6తో మల్టిప్లై చేద్దాం ఇంటూ n⁻⁴ మైనస్ 1 ఇంటూ టీ. ఇప్పుడు దీంట్లో మనం మీరు ఇక్కడ చూడండి W ఈజ్ ఈక్వల్ టు దీని ఎలా రాసుకుందాం 4/3 ఇక్కడ πr³ 4/3 πr³ ఇంటూ 3 ఇంటూ టీ ఇంటూ n⁻⁴ మైనస్ 1 n⁻⁴ మైనస్ 1 డివైడెడ్ బై ఇక్కడ మనకి 6 మిగిలిందిగా, ఇక్కడ 6 కూడా ఉంటుందిగా మనకి 6. ఓకేనా. సో కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు 4/3 πr³ అంటే వాల్యూమేగా, వాల్యూమ్ ఆఫ్ ద డ్రాప్ ఇంటూ టీ అంటే 3 ఇంటూ V ఇంటూ టీ డివైడెడ్ బై R ఇంటూ n టు ది పవర్ ఆఫ్ 1/3 మైనస్ 1. ఇక్కడ మనకి చూడండి ఇందాక వచ్చింది మనకి, ఇందాక ఏమొచ్చిందంటే ఇక్కడ ఇది ఈక్వేషన్ వచ్చింది మనకు చూడండి nr³ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R³. ఓకేనా. సో ఇప్పుడు మనకి nr³ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ R³ వచ్చిందిగా.
కాబట్టి ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్యూబ్ బై ఎన్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎన్ టు ది పవర్ ఆఫ్ 1/3 అవుతుంది. అంటే మనకి ఎన్ టు ది పవర్ ఆఫ్ 1/3 అంటే మనం ఏం రాసుకోవచ్చు? క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్ రాసుకోవచ్చు. కాబట్టి దీంట్లో సబ్ట్రాక్షన్ చేద్దాం. దీంట్లో సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది? క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్ -1. ఓకేనా? సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 3VT ఇంటూ 3VT ఇంటూ దీని లోపల పంపిద్దాం. ఆర్ బై స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ -1/r. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 3VT. వి అంటే వాల్యూమ్ ఆఫ్ ద డ్రాప్, టీ అంటే సర్ఫేస్ టెన్షన్. ఈ ఆర్ క్యాన్సిల్ అవుతుంది ఇంటూ మనకి 1/r -1/R. ఇది ఇంకొక ఫామ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద డ్రాప్ తర్వాత సర్ఫేస్ టెన్షన్లో ఇదొక ఫార్ములా మనకి. సో మనం నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఇందాక మనం ఏం చేసామంటే స్మాల్ డ్రాప్ అనేది అదే బిగ్ డ్రాప్గా కన్వర్ట్ అయినప్పుడు జరిగే వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనం చేయబోతుంది ఏంటంటే బిగ్ డ్రాప్ అనేది స్మాల్ డ్రాప్గా కన్వర్ట్ అయితే జరిగే వర్క్ డన్ ఎంత. ఓకేనా? ఇప్పుడు బిగ్ డ్రాప్ అనేది స్మాల్ డ్రాప్గా మనకి స్ప్లిట్ అయింది అనుకోండి. స్ప్లిట్ అయినప్పుడు సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. ఎనర్జీ సపరేట్ టు ద సిస్టమ్ అంటే ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది. ఎనర్జీ ఏమవుతుంది? అబ్జార్బ్ అవుతుంది. ఓకేనా? సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. సర్ఫేస్ ఏరియా ఇంక్రీజెస్ అవుతుంది. సర్ఫేస్ ఏరియా ఇంక్రీజెస్. కానీ ఒకటి మాత్రం కాన్స్టెంట్, వాల్యూమ్ కాన్స్టెంట్. సో దీని యొక్క డ్రాప్ ఎంత అంటే బిగ్ డ్రాప్ యొక్క రేడియస్ ఎంత అంటే ఆర్, స్మాల్ డ్రాప్ యొక్క రేడియస్ ఎంత అంటే స్మాల్ ఆర్. ఒక్కొక్కటి అంటే n డ్రాప్స్ ఉన్నాయి కాబట్టి 4/3πr³ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ 4/3π ఇంటూ స్మాల్ r³. ఎందుకంటే వాల్యూమ్ కాన్స్టెంటేగా, వాల్యూమ్ కాన్స్టెంట్, మాస్ కాన్స్టెంట్. సో ఇప్పుడు మనం చుట్టుపక్కల అటుపక్క ఇటుపక్క ఏం క్యాన్సిల్ అయిందంటే 4/3π క్యాన్సిల్ అవుతుంది. ఒక రిలేషన్ వస్తుంది మనకి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది రిలేషను? n టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ స్మాల్ ఆర్. n టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ స్మాల్ ఆర్. ఇది ఒక రిలేషన్. ఆర్ నెక్స్ట్ ఇంకోటి కూడా రాసుకోవచ్చు. స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ n టు ది పవర్ ఆఫ్ -1/3. ఇప్పుడు ఏం జరిగింది? సర్ఫేస్ ఏరియా అనేది ఇంక్రీజ్ అయింది. ఎనర్జీ అనేది అబ్జార్బ్ చేసుకుంది. మన ఎనర్జీ సప్లై చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేద్దాం. వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏంటి? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ టు చేంజ్ ఇన్ ఏరియా. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ టు చేంజ్ ఇన్ ఏరియా అంటే ఫైనల్ ఏరియా మైనస్ ఇనీషియల్ ఏరియా. సో దట్ ఈజ్ ఈక్వల్ టీ ఇంటూ ఫైనల్ సర్ఫేస్ ఏరియా. ఫైనల్ సర్ఫేస్ ఏరియా అంటే ఎంత అవుతుంది? ఫైనల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి n ఇంటూ 4πr² మైనస్ ఇనీషియల్ ఏరియా ఎంత అవుతుంది? ఇనీషియల్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుందంటే 4πR². ఓకేనా? మనం ఇది మొత్తాన్ని కూడా ఉంటే స్మాల్ ఆర్లైన్ మార్చుకుందాం, లేకపోతే క్యాపిటల్ ఆర్లైన్ మార్చుకుందాం. రెండు ఫార్ములాస్ మనం తెచ్చుకుందాం. ఇక్కడ ముందు మనం ఏం చేస్తామంటే దీని మొత్తాన్ని స్మాల్ ఆర్లో తెచ్చుకుందాం. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి టీ ఇంటూ n ఇంటూ 4πR² మైనస్ 4π ఇంటూ r²గా. r² అంటే ఎంత అవుతుంది? n టు ది పవర్ ఆఫ్ 2/3 ఇంటూ r². ఓకేనా? ఇక్కడ ఏం కామన్ తీయచ్చు? సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టీ ఇంటూ మనం ఏం కామన్ తీయచ్చు? 4πR² కామన్ తీయచ్చు. 4π స్మాల్ r² కామన్ తీయచ్చు. కామన్ తీస్తే ఎంత అవుతుంది? n మైనస్ n టు ది పవర్ ఆఫ్ 2/3. ఇది ఫార్ములా వర్క్ డన్. లేదు క్యాపిటల్ ఆర్లో చెప్పాలి, చెప్పాలన్నా కూడా చెప్పచ్చు. మనం క్యాపిటల్ ఆర్లో చెప్పాలి అంటే ఇక్కడ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది? ఇక్కడ టీ ఇంటూ n ఇంటూ 4π స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఇదే అక్కడ ఉంది
స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎన్ టు ది పవర్ ఆఫ్ -1/3గా, అంటే ఆర్ స్క్వేర్ ఇంటూ ఎన్ టు ది పవర్ ఆఫ్ -2/3 -4πr². సో కాబట్టి ఇక్కడ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఇక మీద చూడండి ఎన్ ఇంటూ ఎన్ టు ది పవర్ ఆఫ్ -2/3 అంటే ఎంత అవుతుంది, 1 అంటే 4πr² ఇంటూ ఎన్ టు ది పవర్ ఆఫ్ 1/3 -4πr². సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టీ ఇంటూ మనకి ఏమవుతుంది ఇక్కడ ఎన్ టు ది పవర్ ఆఫ్ 1/3 -1 ఇంటూ 4πr². ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్లో చెప్పాలి అంటే మొత్తం మీద కాన్సెప్ట్ ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, మీరు ఈ పెద్ద డ్రాప్ అనేది చిన్న డ్రాప్లెట్స్గా విడిపోతే ఎనర్జీ సప్లై చేయాలి, సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా, ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ద సిస్టమ్. ఇది మనకి డ్రాప్లెట్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇఫ్ ద స్ప్లిట్టింగ్ అక్కర్స్ ఎడియాబాటికల్లీ, అప్పుడు ఏమవుతుంది, ద డ్రాప్లెట్స్ యూజెస్ ఇట్స్ ఇంటర్నల్ ఎనర్జీ ఫర్ స్ప్లిట్టింగ్. ఇందాక కేసులో మనం ఏం చెప్పుకున్నాం, ఎనర్జీ అబ్జార్బ్ అని చెప్పుకున్నాంగా ఇందాక. ఏది పెద్ద డ్రాప్ అనేది చిన్న డ్రాప్లెట్గా విడిపోయినప్పుడు, అది కనుక ఎడియాబాటిక్గా జరిగిందనుకోండి, మరి ఎడియాబాటిక్గా జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, డ్రాప్కి అనేది ఎనర్జీ అనేది సప్లై చేయాలిగా. ఆ ఎనర్జీ అనేది ఇంటర్నల్ ఎనర్జీ ఉపయోగించుకొని అది స్ప్లిట్ అవుతుంది. అప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది కదా. మరి ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, డ్రాప్ ఏమవుతుంది, కూల్ అవుతుంది. అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటి, ఇఫ్ ద స్ప్లిట్టింగ్ అక్కర్స్ ఎడియాబాటికల్లీ ఏమవుతుంది, ద డ్రాప్ అంటే పెద్ద డ్రాప్ ఉందా లేదా, ద డ్రాప్ యూజెస్ ఇట్స్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఇంటర్నల్ ఎనర్జీని ఖర్చు చేసుకొని స్ప్లిట్ అవుతుంది. ఇంటర్నల్ ఎనర్జీ ఫర్ స్ప్లిట్టింగ్, ఓకేనా. సో మనకి ఏమవుతుంది, టెంపరేచర్ ఆఫ్ ద డ్రాప్. సో టెంపరేచర్ ఆఫ్ డ్రాప్ డిక్రీజెస్ అండ్ డ్రాప్లెట్స్ కూల్. టెంపరేచర్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, డ్రాప్లెట్స్ అవుతుంటే కూల్ అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఒకవేళ ఐసోథర్మల్గా స్ప్లిట్ అయిందంటే టెంపరేచర్ కాన్స్టెంట్, దర్ ఇస్ నో చేంజ్ ఇన్ టెంపరేచర్. సో ఇలాంటివి మనకు కొన్ని అప్లికేషన్స్ వద్దాం. ఇంకొక అప్లికేషన్ ఏంటంటే, ఏ డ్రాప్ ఆఫ్ రేడియస్ ఆర్ ఈజ్ స్ప్లిట్ ఇంటూ n droplets, each of radius smaller. The ratio of surface energies of big and small drops. సో కాబట్టి బిగ్ డ్రాప్కి స్మాల్ డ్రాప్కి సర్ఫేస్ ఎనర్జీ రేషియో కనుక్కోవాలి. బిగ్ డ్రాప్ అంటే మనకి ఫార్ములా ఏంటి, 4πr² ఇంటూ టీ. అంటే స్మాల్ డ్రాప్ అంటే 4π, దాని సర్ఫేస్ ఏరియా ఎంత, 4πr² ఇంటూ టీ, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ యూ బిగ్ డివైడెడ్ బై యూ స్మాల్ ఈజ్ ఈక్వల్ టు మనకి R² బై స్మాల్ r². ఇది వచ్చేది R² బై స్మాల్ r². అయితే మనకి రిలేషన్ తెలుసు ఏంటంటే, బిగ్ డ్రాప్ అనేది స్మాల్ డ్రాప్గా విడిపోయినప్పుడు మనకి రిలేషన్ R ఈక్వల్ టు n⁻⁴r. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ R అండ్ స్మాల్ r? R ఈజ్ ఈక్వల్ n⁻⁴ ఇంటూ స్మాల్ r. సో ఇప్పుడు మనకి యూ బిగ్ బై యూ స్మాల్ ఈజ్ ఈక్వల్ టు R²
n to the power of 2/3 r square divided by r square. Cancel, r square cancel. n to the power of 2/3 is to 1. ఇది ఒక మోడల్. నెక్స్ట్ అప్లికేషన్ అంటే, if the number of droplets are combined isothermally to form a big drop. ఇలా నెంబర్ ఆఫ్ డ్రాప్లెట్స్ ఉన్నాయి, బిగ్ డ్రాప్ ఫామ్ అయినాయి, బిగ్ డ్రాప్ ఆఫ్ రేడియస్ ఆర్. ద రేషియో ఆఫ్ ఇనీషియల్ అండ్ ఫైనల్ సర్ఫేస్ ఎనర్జీస్ ఆర్. ఇనీషియల్ సర్ఫేస్ ఎనర్జీకి ఫైనల్ సర్ఫేస్ ఎనర్జీకి రేషియో ఎంత అంటున్నాడు. సో కాబట్టి ఇనీషియల్ సర్ఫేస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ టోటల్ సర్ఫేస్ ఏరియా n × 4πr². ఓకేనా. ఫైనల్ సర్ఫేస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 4πr². 4πr² ఇంటూ ఎస్ కాదు టీ. ఇదేంటి n × 4πr² ఇంటూ టీ. సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ ఎనర్జీ అంటే ఏంటి, ఏరియా ఇంటూ సర్ఫేస్ టెన్షనేగా. కాబట్టి రేషియో కనుక్కుందాం. ఏమవుతాం ఇక్కడ, ui డివైడెడ్ బై uf ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, n × 4πr² ఇంటూ టీ డివైడెడ్ బై 4πr² ఇంటూ టీ క్యాన్సిల్, 4π క్యాన్సిల్, nr² బై R². nr² బై R². ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు చూడండి, మనకు ఒక రిలేషన్ ఉంది. ఏంటి, ఆర్కి మధ్య రిలేషన్ ఏంటి, n డ్రాప్లెట్స్ అనగా n × 4/3πr³ ఈజ్ ఈక్వల్ టు 4/3πR³. వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. ఓకేనమ్మా. సో కాబట్టి ఇక్కడ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే, ఇక్కడ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు n to the power of అదే అంటే r/n to the power of 1/3. n to the power of 1/3 స్మాల్ ఆర్ అంటే. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎంత అవుతుంది, n × r². ఇక్కడ స్మాల్ r² అంటే R² డివైడెడ్ బై n to the power of 1/3 డివైడెడ్ బై R². ఓకేనా. సో కాబట్టి నీకేమవుతుంది, R² క్యాన్సిల్. చివరికి మనకి ui డివైడెడ్ బై uf ఈజ్ ఈక్వల్ మనకి ఏమొచ్చింది, n/n to the power of 2/3 వచ్చింది. n/n to the power of 2/3 అంటే ఏమవుతుంది, ఇక్కడ n to the power of 1/3 ఈజ్ టు 1. ఇది మనకి దీని ఆన్సర్ ఇది. బబుల్స్ మీద మనం నెక్స్ట్ చేయబోయే కాన్సెప్చువల్ ప్రాబ్లమ్ చూడండి. 2 bubbles of different radii R1 and R2 are in contact or coalesce, then the radius of interface will be. సో మనకి ఒకటి ఇది పెద్ద బబుల్, ఇది ఇంకొకటి చిన్న బబుల్. ఈ రెండు మనకి కాంటాక్ట్లో ఉన్నాయి. దీని రేడియస్ ఎంత అంటే R1, దీని రేడియస్ ఎంత అంటే R2. ఇది ఇంటర్ఫేస్. ఈ రెండు కాంటాక్ట్ ఎక్కడైతే అయినాయో అక్కడ ఫామ్ అయిన కర్వేచర్ ఇది ఇంటర్ఫేస్. దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత అంటే RC, కామన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ 2 బబుల్స్. ఇప్పుడు దీన్ని RC కనుక్కోవాలి. చాలా సింపుల్గా ఒకే కాన్సెప్ట్తోనే ఈ ప్రాబ్లం మనం ఈజీగా చేయొచ్చు. చూడండి, మనం ఈ సైడ్ పోదాం. మనం ఏ సైడ్ అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ పోతున్నప్పుడు ప్రెజర్ డిఫరెన్సెస్, వేరియేషన్స్ ఎలా ఉన్నాయో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇది అట్మాస్ఫియర్ ప్రెజర్ P0. మనం ఇక్కడ ప్రెజర్ కనుక్కోవాలి. సో ఇక్కడ ప్రెజర్ కనుక్కోవాలి అంటే ఇది ఏంటిది, కాన్కేవ్ సైడ్ ఇది. కాబట్టి కాన్కేవ్ సైడ్ కాబట్టి మనకి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సో ఎంత ఉంటుంది, P0 + 40/R2. ఇక్కడ ప్రెజర్ ఎంత ఉంది, P0 + 40/R2. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్దాం, ఈ పాయింట్ దగ్గరకు.
ఇది కాన్వెక్స్ సైడ్ కాబట్టి మనకి ప్రెజర్ అనేది తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? -40/RC. ఆర్సీ అంటే రేడియస్ ఆఫ్ కామన్ ఇంటర్ఫేస్. మళ్ళీ ఇక్కడికి వద్దాం. మనం ఎక్కడికి వచ్చాం? కాన్వెక్స్ సైడ్కి వచ్చాం కాబట్టి ప్రెజర్ ఇంకా తగ్గుతుంది. -40 అంటే P0 + 40/R2 - 40/RC -40/R1 దట్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అంటే అట్మాస్ఫియర్ ప్రెజర్కి సమానం. అంటే మనం లెఫ్ట్ నుంచి లెఫ్ట్ వైపు మూవ్ ఉన్నప్పుడు మనం ప్రెజర్ డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇక్కడ P0 అట్మాస్ఫియర్ ప్రెజర్. ఇది మనం ఇక్కడికి వచ్చాం. ఇది కాన్కేవ్ సైడ్. నేను చెప్పాక కాన్కేవ్ సైడ్ ప్రెజర్ ఎక్కువ ఉండేది, కాన్వెక్స్ సైడ్ ప్రెజర్ తక్కువ ఉండని చెప్పాక. కాబట్టి ఇక్కడ ప్రెజర్ ఎంత ఉండదంటే ఎక్స్టర్నల్ ప్రెజర్ P0 + 40 దీని రేడియస్ R2. ఓకేనా? మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇది కామన్ ఇంటర్ఫేస్. ఇది ఇక్కడ నీకు కాన్వెక్స్ సైడ్కి వచ్చాం కాబట్టి ప్రెజర్ తక్కువ ఉంటుంది. అంటే P0 + 40/R2 మైనస్ ఎంత తక్కువ ఉన్నది? 40/RC. మళ్ళీ ఇక్కడికి వచ్చాం, బయటకు వచ్చాం. సో బయటకు వచ్చాము. మళ్ళీ ఇది కాన్వెక్స్ సైడే. ఇక్కడ కూడా ప్రెజర్ నీకు ఎంత తక్కువ ఉంటుంది? -40/R1. అంటే P0 + 40/R2 - 40/RC -40/R1 దట్ ఈజ్ ఈక్వల్ టు బయట అట్మాస్ఫియర్ ప్రెజర్. సో కాబట్టి ఈ రెండు కూడా మనం క్యాన్సిల్ చేసేయచ్చు. సో కాబట్టి ఇక్కడ 40/RC ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది? ఇక్కడ 40/R2 - 40/R1 అన్నిట్లో కామన్ 40 పోతుంది. 1/RC ఈజ్ ఈక్వల్ టు 1/R2 - 1/R1. RC ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ R1 R2 R1 - R2. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది RC ఈజ్ ఈక్వల్ టు R1 R2 R1 - R2. ఇక్కడ చూడండి, ఇది 40/RC ఈజ్ ఈక్వల్ 40/R2 - 40/R1గా 40 క్యాన్సిల్ అవుతుంది. 1/RC ఈజ్ ఈక్వల్ టు 1/R2 - 1/R1. కాబట్టి RC ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. R1 R2 R1 - R2. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇన్ సర్ఫేస్ టెన్షన్. ఇంపార్టెంట్ మోడల్ ఇది. సో ఇలా బబుల్స్ మీద మనం మరికొన్ని అప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ అనేది చేద్దాం. సో నెక్స్ట్ మనకి కాన్సెప్ట్ ఏంటంటే ఏ సోప్ బబుల్ ఆఫ్ రేడియస్ R1, దిస్ ఈజ్ రేడియస్ R1, ఈజ్ కెప్ట్ ఇన్సైడ్ ఎనదర్ సోప్ బబుల్ ఆఫ్ రేడియస్ R2. సో రేడియస్ ఆఫ్ థర్డ్ సోప్ బబుల్, radius of third soap bubble which has an excess pressure equal to pressure difference between inside of inner bubble and outside of outer bubble ఈస్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 2 డ్రాప్స్ ఉన్నాయి. ఒక డ్రాప్ ఉంది, చిన్న డ్రాప్. అది దాని యొక్క రేడియస్ అంతా R1. ఇది దేంట్లో ఉంది? ఇట్ ఈస్ సరౌండెడ్ బై అనదర్ బబుల్ ఆఫ్ రేడియస్ R2. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? ఇంకొక థర్డ్ సోప్ బబుల్ ఉంది. ఆ థర్డ్ సోప్ బబుల్ యొక్క ఎక్సెస్ ప్రెషర్ దేనికి ఈక్వల్? ఫస్ట్ బబుల్ ఉందా లేదా? చిన్న బబుల్. ఆ బబుల్ లోపల ఇన్సైడ్లో ఉండే ప్రెషరు, నెక్స్ట్ అవుటర్ బబుల్ ఉందా లేదా, బయట ఉండే ప్రెషర్ డిఫరెన్స్కి ఈక్వల్ అన్నాడు. ఈక్వల్ అయితే ఆ ఎక్సెస్ ప్రెషర్ మనకి దాని రేడియస్ ఆఫ్ ద థర్డ్ సోప్ బబుల్ ఎంత అని అడుగుతున్నాడు.
రేడియస్ ఆఫ్ ద థర్డ్ సోబబుల్. కండిషన్ ఏంటి? whose pressure difference is equal to pressure difference between pressure inside the inner bubble and pressure outside the outer bubble. అది ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఇది 1, ఇది 2. ఇది ఫస్ట్ బబుల్కి చిన్న బబుల్ ఉందా లేదా? ఇది అవుటర్ రీజియన్ 2 అనేది, ఇది ఇన్నర్ రీజియన్. కాబట్టి ఇన్నర్ రీజన్లో ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, P1 మైనస్ అవుటర్ రీజన్లో ప్రెజర్ అంతా P2. దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది 4S/R1. ఈక్వేషన్ ఇది 1. నెక్స్ట్ 2. ఈ 2 అనేది ఏంటంటే అవుటర్ బబుల్ యొక్క ఇన్నర్ రీజన్లో ఉంది. ఇక్కడ ప్రెజర్ P2. 3 ఇదేంటి? అవుటర్ బబుల్ యొక్క అవుటర్ రీజన్లో ఉంది. ఇక్కడ ప్రెజర్ P3. ఇక్కడ ప్రెజర్ డిఫరెన్స్ P2 మైనస్ P3. ఎక్కడ ఎక్సెస్ ప్రెజర్ ఉంటుంది? 2 దగ్గర ఎక్కువ ఉంటుంది, థర్డ్ దగ్గర తక్కువ ఉంటుంది. థర్డ్ అనేది బయట పాయింట్కి, ఇక్కడ అవుటర్ బబుల్ గురించి మాట్లాడుతున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 4S/R2. సో ఈక్వేషన్ 2. మనం ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది? P2 P2 క్యాన్సిల్ అవుతుంది. P1 మైనస్ P3 ఈజ్ ఈక్వల్ టు 4S/R1 ప్లస్ 4S/R2. ఇక్కడ మనకి P1 మైనస్ P3. P1 అంటే ఏంటి? ప్రెషర్ ఇన్సైడ్ ద ఇన్నర్ బబుల్. P3 అంటే ఏంటి? ప్రెషర్ అవుట్ సైడ్ ద అవుటర్ బబుల్. ఇప్పుడు P1 మైనస్ P3 అంటే ఏంటి? ఎక్సెస్ ప్రెషర్ బిట్వీన్ ఇన్సైడ్ ద ఇన్నర్ బబుల్ అండ్ అవుట్ సైడ్ ద అవుటర్ బబుల్. ప్రెషర్ డిఫరెన్స్ బిట్వీన్ దమ్. ఇది దేనికి ఈక్వల్ అంటే ప్రెజర్ డిఫరెన్స్ ఆఫ్ ద థర్డ్ సో బబుల్. థర్డ్ సో బబుల్ యొక్క రేడియస్ మనం R అనుకుందాం, దానికి ఈక్వల్ 4S/Rకి ఈక్వల్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఏమైతే ఇక్కడ 4S/R1 ప్లస్ 4S/R2. ఇక్కడ మనం S అంటే సర్ఫేస్ టెన్షన్. ఒక్కోసారి T అనే పదం వాడుతాం, ఒక్కోసారి S అనే పదం వాడుతుంది. మనం ఏది వాడినా మనం అప్పుడప్పుడు అట్లా వాడుతూ ఉంటాం. కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇక్కడ మన 4S క్యాన్సిల్. చివరికి మనకి మిగిలిపోయింది ఏంటి? ఇక్కడ 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. సో R ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది? ఇక్కడ R1 R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. ఇది రేడియస్ ఆఫ్ ద థర్డ్ సో బబుల్ విచ్ హ్యాస్ ఎక్సెస్ ప్రెజర్ ఆఫ్ pressure difference between inside the inner bubble and outside the outer bubble. సో ఇది మనకి R ఈక్వల్ టు R1 ప్లస్ R2 బై R1 ప్లస్ R2. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇది కూడా. సో నెక్స్ట్ అప్లికేషన్ మనం చెప్పుకోబోయేది ఏంటంటే 2 soap bubbles of radii R1 and R2 kept in vacuum అన్నాడు. ఇది ఫస్ట్ బబుల్, ఇదేంటంటే సెకండ్ బబుల్. రేడియస్ R1 అండ్ R2 కెప్ట్ ఇన్ వ్యాక్యూమ్లో పెట్టాడు. వ్యాక్యూమ్లో పెట్టాడు అంటే దాని అర్థం ఏంటంటే అవుట్ సైడ్ ప్రెజర్ ఉండదు, అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉండదు, ఇక్కడ 0. అండ్ దే ఆర్ కంబైన్డ్ ఐసోథర్మల్లీ టు ఫామ్ ఏ బిగ్ బబుల్. ఈ రెండు కంబైన్ చేశారు, ఐసోథర్మల్ కంబైన్ అయినాయి, ఓకేనా. బిగ్ బబుల్ ఫామ్ అయింది. బిగ్ బబుల్ రేడియస్ ఎంత అంటే R, అంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా. సో టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి బాయిల్స్లో మనకి హోల్స్ గుడ్ ఏంటి? ఈ PV ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు? P1 V1 ప్లస్ P2 V2 అని రాసుకోవచ్చు బాయిల్స్, ఎందుకంటే ఐసోథర్మల్గా కంబైన్ అయినాయిగా రెండు కూడా. సో ఇప్పుడు మనం P1 చూసుకుందాం. P1 ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఇన్సైడ్ ద ఫస్ట్ డ్రాప్. ఇక్కడ మనకి చూడండి, ఈ ఫస్ట్ డ్రాప్ అనేది వాక్యూమ్లో ఉంది కాబట్టి అవుట్ సైడ్ ప్రెజర్ ఉండదు. అవుట్ సైడ్ ప్రెజర్ 0, అది ఎయిర్లో లేదు. ఎయిర్లో ఉంటే మనం P0 ప్లస్ 4T/R1 రాసుకోవచ్చు, కానీ అక్కడ వాక్యూమ్లో ఉంది కాబట్టి P1 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే 4T/ మనకి R1, ఓకేనా. అంటే T అంటే సర్ఫేస్ టెన్షన్. V1 అంటే ఎంత అవుతుంది? 4/3πR1 క్యూబ్, రైట్. నెక్స్ట్ P2 ఈజ్ ఈక్వల్ టు
P2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 4T/R2 ఇంటూ 4/3/R2 క్యూబ్. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, P అంటే ఈ రెండింటిని మనకి క్లబ్ అయిన తర్వాత ఫామ్ అయిన బబుల్ ఇది. ఇదంతా అవుతుంది, ఇది 4T/R ఇంటూ 4/3/R క్యూబ్ అవుతుంది. దాని యొక్క రేడియస్ ఎంత R. ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్. ఇక్కడ మనకి టెంపరేచర్ కాన్స్టెంట్ తెలుసుగా మనకి. PV ఈజ్ ఈక్వల్ టు NRTగా. PV ఈజ్ ఈక్వల్ అంటే ఎన్ కాన్స్టెంట్, ఆర్ కాన్స్టెంట్, టీ కాన్స్టెంట్. అంటే PV ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది కాన్స్టెంట్. అందుకోసం మనం ఏం రాసాం ఇక్కడ, PV ఈజ్ ఈక్వల్ టు P1V1 ప్లస్ P2V2 అని రాసాం. సో ఇప్పుడు మనం దాని జాగ్రత్త సపరేషన్ చేద్దాం. ఏమవుతుందో సపరేషన్ చేసిన ఏమవుతుంది, ఒకటి 4T/R1 ఇంటూ 4/3/R1 క్యూబ్. ఓకేనా. ప్లస్ ఇక్కడ ఎంత అవుతామా 4T/R2 ఇంటూ 4/3/R2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 4T/R ఇంటూ 4/3/R క్యూబ్. రైట్. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతాయో చూద్దాం మనం. అన్నిట్లో 4/3 క్యాన్సిల్. తర్వాత నెక్స్ట్ ఇంకేం క్యాన్సిల్ అవుతుంది మనకి, 40 కూడా క్యాన్సిల్. 40 కూడా క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగులుతుంది R1² ప్లస్ R2² ఈజ్ ఈక్వల్ టు R². ఓకేనా. ఇది R² టైం పోతుందిగా. ఓకేనా. R ఈక్వల్ ఎంత అవుతుంది, ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ R1² ప్లస్ R2². ఇది మనకి రేడియస్ ఆఫ్ ద కంబైన్డ్ బబుల్. R ఈక్వల్ టు R1² ప్లస్ R2². ఓకే. నెక్స్ట్ మనకి ఇదే ప్రాబ్లమ్ని కొంచెం వేరే మోడల్ అడుగుతాడు. మీరు చూడండి. 2 సోప్ బబుల్స్ ఆఫ్ రేడియస్ R1 అండ్ R2. దీని మాస్ ఎంత M1, దీని మాస్ ఎంత M2. ఓకేనా. ఆర్ ఇన్ అట్మాస్ఫియర్ ప్రెషర్ అన్నాడు. అది అట్మాస్ఫియర్ ప్రెషర్లో ఉన్నాయి. అట్మాస్ఫియర్ ప్రెషర్ P0. సో at constant temperature the ratio of masses of air inside them is. సో దీని యొక్క మాస్ ఆఫ్ ద ఎయిర్ ఇన్ ద ఫస్ట్ బబుల్ M1, మాస్ ఆఫ్ ద ఎయిర్ ఇన్ ద సెకండ్ బబుల్ ఈజ్ M2. టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే ఇప్పుడు మన ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకుందాం. PV ఈజ్ ఈక్వల్ టు ఫార్మాట్ NRT. PV ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m బై క్యాపిటల్ M ఇంటూ R ఇంటూ T. ఇక్కడ ఏది కాన్స్టెంట్ మనకి, మోలార్ మాస్ కాన్స్టెంట్, R కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్. ఓకేనా. అంటే మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, PV డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M. ఓకేనా. అంటే మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, M1/M2 ఈజ్ ఈక్వల్ టు V1/V2 ఇంటూ P1/P2. ప్రెషర్ ఇన్ ద ఫస్ట్ డ్రాప్, ప్రెషర్ అంటే P1 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, ఫస్ట్ డ్రాప్లో ప్రెషర్. ఓకేనా. P0 ప్లస్ 40/R1. Pressure in the second drop, P2 is equal to ఏమవుతుంది, P2 is equal to P0 plus 40/R2. సో V1 is equal to మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ 4/3/R1 క్యూబ్. V2 is equal అని రాసుకోవచ్చు ఇక్కడ 4/3/R2 క్యూబ్. వాల్యూమ్గా. ఓకేనా. వాల్యూమ్ ఆఫ్ ద బబుల్ ఫార్ములా అదేగా. సో ఇప్పుడు మనం సపరేషన్ చేద్దాం. M1/M2 is equal to ఏమవుతుంది, V1/V2.
V1/V2 అంటే ఎంత? 4/3 పై R1 క్యూబ్ డివైడెడ్ బై 4/3 పై R2 క్యూబ్, ఓకేనా, ఇంటూ P1 అంటే ఎంత అవుతుంది? P0 ప్లస్ 4T/R1. P2 అంటే ఎంత? P0 ప్లస్ 4T/R2. అది P2 అంటే ప్రెషర్ ఇన్సైడ్ ద సెకండ్ బబుల్. P2 మైనస్ P1 అంటే ఎక్సెస్ ప్రెషర్. ఎందుకు? లోపల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా బయట కన్నా. రైట్. ఇప్పుడు మనకి M1/M2 ఈజ్ ఈక్వల్ టు 4/3 4/3 క్యాన్సిల్. ఇక్కడ ఏమవుతుంది? R1 క్యూబ్ బై R2 క్యూబ్, R1 క్యూబ్ బై R2 క్యూబ్ ఇంటూ ఇది ఎంత అవుతుంది? P0 ప్లస్ 4T/R1 డివైడెడ్ బై P0 ప్లస్ 4T/R2. ఇది మనకి మాసెస్ రేషియో. ఇది బబుల్స్ మీద. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లానికి తేడా ఏంటంటే, ఈ రెండు బబుల్స్ ఉన్నాయి లేదా? ఈ రెండు బబుల్స్ వాక్యూమ్లో ఉన్నాయి. అందుకోసం మనం ఇక్కడ ఏం చేసామంటే P1 దగ్గర P0 కలపల. ఇక్కడ చూడండి, ఈ బబుల్ ఏంటంటే అట్మాస్ఫియర్లో ఉన్నాయి, ఎయిర్లో ఉన్నాయి. కాబట్టి అట్మాస్ఫియర్ ప్రెజర్ పనిచేస్తుంది, కలపాలి, ఓకేనా. P1 ఈజ్ ఈక్వల్ P0 ప్లస్ 4T/R1. ఇందాక P0 0 అన్నమాట. రైట్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని కొంచెం నెక్స్ట్ ప్రాబ్లం అంటే కొంచెం మోడిఫికేషన్ చేస్తారండి. టూ సోప్ బబుల్స్ ఆఫ్ రేడియస్ R1 ఆఫ్ రేడియస్ R2 ఆర్ కెప్ట్ ఇన్ వాక్యూమ్లో పెట్టాడు అట్ కాన్స్టెంట్ ప్రెషర్, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర పెట్టాడు. కాన్స్టెంట్ టెంపరేచర్. అప్పుడు ఫైండ్ ద రేషియో ఆఫ్ మాసెస్ అన్నాడు. M1/M2 ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్ అంత అన్నాడు. ఇప్పుడు మనకి తెలుసుగా ఫార్ములా, మనకు తెలిసిన ఏకైక ఫార్ములా ఏంటి? ఇందాక వేసుకున్నాం ఆ ఫార్ములా ఏంటది? PV ఈజ్ ఈక్వల్ టు nRTగా. సో PV ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m బై క్యాపిటల్ M ఇంటూ RT. టెంపరేచర్ కాన్స్టెంట్, మోలార్ మాస్ కాన్స్టెంట్. సో PV డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M. సో P1 V1 బై P2 V2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ? M1/M2. ఓకేనా. వీటిని వాక్యూమ్లో ఉంచాడు. సో వాక్యూమ్లో ఉంచినప్పుడు P1 ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుంది? జనరల్గా ఫార్ములా ఏంటి? P ఇన్సైడ్ ఈజ్ ఈక్వల్ టు P0 అవుట్ సైడ్ ద ప్రెషర్ ప్లస్ 4T బై మనకి R1. కానీ ఇక్కడ నీకు వాక్యూమ్లో ఉంచాడు కాబట్టి P0 0 ప్లస్ 4T/R1. అదేవిధంగా P2 ఈజ్ ఈక్వల్ అవుతుంది 4T/R2. నీకు వాక్యూమ్లో ఉంది కాబట్టి అవుట్ సైడ్ ప్రెజర్ ఉండదు. సో మరి V1 అంటే ఎంత? V1 ఈజ్ ఈక్వల్ టు 4/3 పై R1 క్యూబ్. V2 ఎంత? 4/3 పై R2 క్యూబ్. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది? P1 అంటే 40/R1. V1 అంటే ఎంత అవుతుంది? 4/3 పై R1 క్యూబ్ డివైడెడ్ బై P2 అంటే ఎంతమ్మా? 40/R2 ఇంటూ V2 అంటే ఎంత అవుతుంది? 4/3 పై R2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు M1/M2. మనకి 40 క్యాన్సిల్. ఇది ఏమవుతుంది? ఇక్కడ R2/R1 అవుతుంది. R2/R1 ఇంటూ ఇక్కడ కూడా 4/3 క్యాన్సిల్. ఏమైతే ఇక్కడ R1 క్యూబ్ బై R2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? M1/M2. సో ఇప్పుడు మాసెస్ రేషియో ఇది ఎంత అవుతుంది? ఇది R1 స్క్వేర్ టైమ్స్ పోతుంది, ఇది R2 స్క్వేర్ టైమ్స్ పోతుంది. సో కాబట్టి M1/M2 ఈజ్ ఈక్వల్ టు R1 స్క్వేర్ డివైడెడ్ బై R2 స్క్వేర్. ఇది తేడా ప్రాబ్లం. M1/M2 ఈజ్ ఈక్వల్ R1 స్క్వేర్ డివైడెడ్ బై R2 స్క్వేర్.